మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు నిందితులు సహకరించకపోగా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. 2 రోజుల్లో సుమారు 12 గంటల పాటు సిట్ అధికారులు నలుగురిని విడివిడిగా ప్రశ్నించారు. ఆ తర్వాత వారి జవాబులను క్రోడీకరించుకుని మిగిలిన వాటితో సరిపోల్చుకున్నారు. నలుగురి సమాధానాలు పొంతనలేకపోవడంతో ఒకేసారి అందరినీ కలిపి ప్రశ్నించినా వారు దర్యాప్తునకు సహకరించకుండా పొంతనలేని సమాధానాలతో దాటవేత ధోరణి కనబరిచారు. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని ఆధారాలతో సహా సిట్ అధికారులు గట్టిగా ప్రశ్నించారు. ఒక దశలో గోవిందప్ప బాలాజీ సూటిగా సమాధానాలు చెప్పకపోగా తప్పించుకునేందుకు సిట్ అధికారులతోనే వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. మద్యం కుంభకోణంతో తమకు సంబంధం లేదని తమ సమాధానాల్లో చెప్పేందుకు ఎక్కువసేపు సమయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే కీలక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను చూపించి అధికారులు నిలదీయడంతో బదులివ్వలేక మౌనం వహించినట్లు సమాచారం. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల యజమానులతో ఏ హోదాలో సమావేశం అయ్యారని ఇవాల్టి విచారణలో కూడా గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు ప్రశ్నించగా అసలు తాను వారితో సమావేశం కాలేదని, ఒకసారి వ్యక్తిగత పని మీద అక్కడికి వెళ్లారని మరోసారి బదులిచ్చి సిట్ అధికారులతోనే ఉద్రేకంగా మాట్లాడినట్లు తెలిసింది. తాను వ్యక్తిగత సమావేశాలకు వెళ్లాలని చెప్పినప్పుడు డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీలతో ఏ అంశాల గురించి చర్చించారని ప్రశ్నించగా దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు తెలిసింది. మద్యం ముడుపుల సొమ్ము అంతిమంగా ఎవరికి వెళ్లింది, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే విషయాలపై వివరాలు రాబట్టేందుకు సిట్ ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో సాయంత్రం 4 గంటల్లోపే వీరికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లేకపోవడంతో ఇన్ఛార్జిగా వ్యవహరించిన సీబీఐ జడ్జి ఎదుట హాజరుపరిచారు. నిందితుల కోరిక మేరకు కోర్టు ఆవరణలోనే వారి బంధువులతో 30 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించారు. తర్వాత జడ్జి ఆదేశాలతో వారిని విజయవాడ జైలుకు తరలించారు.